जिस ओर बाबा हम जाए, चलते फिरते तुझको पाए। हर समय हो तेरा दीदार, हर समय हो तेरा दीदार। नहीं भूलेंगे बाबा वो तेरा प्यार। मधुबन में जो दिया है, मधुबन में जो दिया है। नहीं भूलेंगे बाबा तेरा दुलार, नहीं भूलेंगे बाबा तेरा दुलार। मधुबन में जो किया है, मधुबन में जो किया है, नहीं भूलेंगे बाबा वो तेरा प्यार। ఓం శాంతి. ఈరోజు మురళి 2/2/2022. मीठे बच्चे, तुम अभी ईश्वरीय खजाने से पल रहे हो. तुम्हारा कर्तव्य है ज्ञान की खजाना बांटकर सबका कल्याण करना. మధురమైన పిల్లలారా, మీరు ఇప్పుడు ఈశ్వరీయ ఖజానాతో పాలన పొందుతున్నారు. మీ యొక్క కర్తవ్యం జ్ఞానం యొక్క ఖజానా పంచుతూ అందరి కళ్యాణం చేయడం. జ్ఞాన ఖజానా రోజు తీసుకుంటూ పాలన పొందుతున్నాం కదా, దీన్ని ఏమంటారు? ఈశ్వరీయ ఖజానా. ఈ ఖజానా అందరికీ పంచిపెట్టి అందరి యొక్క కళ్యాణం చేస్తూ ఉండాలి. ప్రశ్న: माया की ग्रहचारी आने से बच्चे कौन सा वंडरफुल खेल करते हैं? మాయ యొక్క గ్రహచారం రావడంతో పిల్లలు ఎలాంటి అద్భుతమైన ఆట ఆడుతున్నారు? उत्तर: जब ग्रहचारी आती है तो ऐसे ऊंचे ऊंचे बाप, टीचर और सद्गुरु तीनों को ही भूल जाते हैं. ఎప్పుడైతే గ్రహచారం పడుతుందో అప్పుడు ఇలాంటి ఉన్నతమైన తండ్రి, టీచర్ మరియు సద్గురు ముగ్గురిని కూడా మర్చిపోతున్నారు. वंडर है जो अच्छे अच्छे निश्चय बुद्धि बच्चे भी कहते हम नहीं मानते. ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైతే మంచి మంచి నిశ్చయబుద్ధి పిల్లలు ఉన్నారో వారు కూడాను మాకు నమ్మకం కుదరటం లేదు అంటారంట. చాలా నిశ్చయబుద్ధిగా నడిచారు, కానీ ఒక్కసారి మాకు ఎందుకో నమ్మకం కుదరటం లేదంటారంట. ఆశ్చర్యవత్ సునంతి కథంతి బాగంతి హోజతే. ఆశ్చర్యంగా చెప్పి విని అనేక మందికి చెప్పి మళ్ళీ బాబాను వదిలి పారిపోతున్నారు. ఆజ్ మమ్మా బాబాకైతే కల్ గుమ్ హో జాతే. ఈరోజు మమ్మా బాబా అని పిలుస్తూ కూడా రేపు మాయమైపోతున్నారు. పతా नहीं चलता, लेकिन बाबा कहे फिर भी सब आएंगे, क्योंकि सबको शरणागति तो एक बाप के पास ही मिलनी है. తెలియటం లేదు వారికి కూడాను ఇలా మాయ గ్రహచారం మీద కూర్చుంటుంది అని. కానీ బాబా చెప్తారు, మాయా గ్రహచారం వలన వాళ్ళు వెళ్ళిపోయినా తప్పకుండా మళ్ళీ అందరూ ఇక్కడికే వస్తారు, రావాలి. ఎందుకంటే అందరికీ శరణాగతి ఒక బాబా దగ్గర నుండే లభించాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా. గీత్. ఓం నమో శివాయ. ओम शांति. ये गीत तो बच्चे समय प्रति समय सुनते भी हैं और अपने पारलौकिक परम पिता परमात्मा को याद भी करते हैं. ఈ పాట పిల్లలు సమయ ప్రతి సమయం వింటున్నారు కూడా, మరియు ఈ పాట వింటూ ఎవరు గుర్తొస్తున్నారు? తమ పారలౌకిక పరంపిత పరమాత్మను గుర్తు చేసుకుంటున్నారు కూడా. శివాయ నమః అంటే శివుడెవరు? మన యొక్క పారలౌకిక పరంపిత పరమాత్మ.
యాద్ హమేషా ఉनको किया जाता है जिससे कुछ ना कुछ సుఖ మిగులుతా है. ఎందుకు అతను గుర్తొస్తారు మనకి? ఆ మహిమ పాడుతూ ఉంటాం. ఎందుకంటే ఎవరి నుండైనా ఎంతో కొంత మనకి సుఖం ఎప్పుడైనా దొరికి ఉంటేనే వారిని గుర్తు చేసుకుంటాం. शिव बाबाని కూడా అందుకే गुर्तु చేసుకుంటూ महिमा చేస్తున్నాం. बनारस में शिव के मंदिर है, वहाँ बहुत जाते हैं और निराकार बाप को याद करते हैं. బనారస్లో శివ మందిరం ఉంది, అక్కడ చాలామంది వెళ్తున్నారు. నిరాకారుడు బాబానే జ్ఞాపకం చేస్తారు అక్కడ శివభక్తి చేస్తూ. అంటే పిలుస్తారు. జ్ఞాపకం చేయడం అంటే మనలా యోగం బాబాతో సంబంధం అది బయట ప్రపంచంలో లేదు, కానీ పిలుస్తూ ఉంటారు నిరాకారుణ్ణి. जैसे लक्ष्मी नारायण को सब याद करते क्योंकि उनके राज्य में सुख था, तभी राजा रानी की महिमा निकलती है. లేకైతే లక్ష్మీనారాయణలను అందరూ గుర్తు చేసుకుంటారు, పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో సుఖం ఉండేది. అందుకే ఆ రాజారాణి యొక్క మహిమ జరుగుతుంది. सारी दुनिया याद करती वो गॉड फादर, वो एक ही वर्ल्ड का फादर है, और कोई तो वर्ल्ड का फादर नहीं है. वर्ल्ड का फादर है निराकार गॉड, उस एक को ही अवतार अर्थात रीइनकोरनेशन भी कहते हैं. అతడు ఒక్కరే వరల్డ్ యొక్క ఫాదర్ అవుతున్నారు, విశ్వానికి పిత. ఇంకెవరు వరల్డ్ ఫాదర్ అని పిలువబడట్లేదు. నిరాకార భగవంతుడే ప్రపంచానికి పిత. అతడు ఒక్కరినే అవతారము అని కూడా అంటారు. ఎందుకంటే పునర్జన్మలో రారు, కానీ వస్తారు సృష్టి పైన పరకాయ ప్రవేశంతో. దాన్ని అవతరణ అంటారు. ఓ ఏకీ బాపే జిస్కో అప్నా సూక్ష్మ అథవా స్థూల్ శరీర్ నెహీ. ఎందుకు అవతరణ అంటాం? అతనికి స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ లేదు. అటువంటి వారు అతడు ఒక్కరే, శివబాబా ఒక్కరే అలా ఉంటున్నారు. స్థూల శరీరము ఉండదు, సూక్ష్మ శరీరము ఉండదు. బ్రహ్మ విష్ణు శంకర్ को भी सूक्ष्म शरीर है, उनको भी अवतार नहीं कहेंगे. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది కాబట్టి అవతరణ అని అనరు వారిది. అవతార అక్షర్ బహుత్ ఉంచా. అవతరణ అనేది చాలా ఉన్నతమైన పదం. భలే ధర్మపితలు కూడా పరకాయ ప్రవేశం చేసి వస్తారని చెప్తారు కదా బాబా. జీసస్లో క్రైస్ట్, గౌతమంలో బుద్ధుడు ప్రవేశించి వస్తారు. కానీ ఆర్ది కూడా అవతరణ అనే అవసరం లేదు అని అనిపిస్తుంది ఈరోజు బాబా చెప్పే పాయింట్ ఆధారంగా ఆలోచిస్తే. ఎందుకంటే నెక్స్ట్ నుండి వాళ్ళు కూడా వాళ్ళ సొంత శరీరము ధరిస్తారు కదా, పునర్జన్మలో ఉంటారు కదా. మొదట పరకాయ ప్రవేశం చేసి వచ్చిన మొదటిసారి వచ్చినప్పుడు తర్వాత నుండి జన్మలో ఉంటారు కదా. అందుకే వారికి కూడా ఈ అవతరణ పదం వర్తించదా అనిపిస్తుంది బాబా చెప్పే ఈ పాయింట్ ఆధారంగా. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా అవతరణ అన్నారు. ఎందుకంటే అవతరణ అనే పదము చాలా ఉన్నతమైన పదము. वो सबका बाप सबको सुख देने वाला पतित पावन है. सर्व मनुष्यात्माएं जो भी आती हैं वो पहले सत्व प्रधान फिर सत्व रजतम में आती हैं. उनको पतित दुखी होना ही है. पुनर्जन्म तो सब लेते हैं ना. బాబా అందరి తండ్రి, అందరికీ సుఖం ఇచ్చేవారు, పతిత పావనుడు. మానవాత్మలందరూ ఎవరైతే దిగి వస్తున్నారో మొట్టమొదట సతప్రధానంగా ఉంటారు, తర్వాత సతరజతములో వస్తున్నారు. వచ్చి పతితులుగా దుఃఖిగా అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పునర్జన్మలైతే అందరూ తీసుకోవాలి కదా. పునర్జన్మలు తప్పదు. పునర్జన్మలు తీసుకుంటున్నప్పుడు స్టేజెస్ మారుతూ ఉంటాయి. ब्रह्मा को भी मनुष्य कहा जाता है. विष्णु के दो रूप लक्ष्मी नारायण को भी मनुष्य कहा जाता है. బ్రహ్మను కూడా మానవుడని అంటాం. విష్ణు అంటే ఎవరు? విష్ణు అంటే 4 భుజాలు కదా, అంటే లక్ష్మి నారాయణ కలిపి ఉన్నారు. వారిని కూడా మానవులనే అంటాం కదా. तो उन्हों को भी हम अवतार नहीं कह सकते. లక్ష్మీ నారాయణలకు కూడా అవతారణ అనే పదము ఇవ్వలేము. अवतार तो सिर्फ एक ही है. बाप आते बच्चों को वर्षा देने. అవతారము అయితే ఒక శివ బాబాయే. అతడు పిల్లలకు వారసత్వం ఇవ్వటానికి
వస్తూ ఉంటారు, అవతరిస్తూ ఉంటారు. आते भी तब है जब सारी दुनिया पतित हो जाती है. ఆ వారసత్వం ఇవ్వటానికి వచ్చేది కూడా ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే ప్రపంచం అంతా పతితమైపోతుందో అప్పుడు అవతరిస్తున్నారు. जो भी मनुष्य मात्र है सब गॉड फादर की रचना है. भिन्न नाम रूप से सब गॉड फादर జరూర్ కేతే హే. ఎవరైతే మానవ మాతృలు ఈ ప్రపంచంలో ఉన్నారో అందరూ గాడ్ ఫాదర్ యొక్క రచన అయ్యారు. అందుకే అందరూ భిన్న నామరూపాలలో తప్పకుండా ఓ గాడ్ ఫాదర్ అనేది తలుచుకుంటూ ఉంటారు కదా. जो भी मनुष्य मात्र सब गॉड फादर की रचना है. भिन्न नाम रूप से सब गॉड फादर जरूर कहते हैं. हर एक आत्मा की बुद्धि उस बाप को याद करती. ఈ విధంగా ప్రతి ఆత్మ యొక్క బుద్ధి ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అతడే అందరికీ రచయిత కాబట్టి. ऐसा नहीं ब्रह्मा विष्णु शंकर को याद करते. ब्रह्मा विष्णु शंकर को बाप नहीं कहेंगे, बाप तो एक क्रिएटर को ही कहेंगे. బ్రహ్మ విష్ణు శంకరుని పిలుస్తారా గాడ్ ఫాదర్ అని? లేదు కదా. వాళ్ళని ఎప్పుడు ఫాదర్ తండ్రి అనటానికి వీల్లేదు. తండ్రి అని ఎవరైతే రచిస్తారో క్రియేటరో వారికే చెప్తాం, రచయితకే తండ్రి అంటాం. जब संगम युग होता है सभी मनुष्य पतित हो जाते, तब बाप अवतार लेते कल्प के संगम युग पर कलयुग को सतयुग बनाने. సంగమ యుగం ఏర్పడుతుంది కదా, అప్పుడు మానవులందరూ పతితులైపోతూ ఉంటారు. బాబా అవతరిస్తారు కల్పం యొక్క సంగమ యుగంలో. అందరూ పతితులైపోయినప్పుడు దేనికోసం అవతరిస్తారు? కలియుగాన్ని సతయుగంగా తయారు క్రియేటర్ అయినా ఎందుకు? అతను రచయిత కదా, క్రియేటర్ కదా, అతనిది బాధ్యత ఉంటుందన్నమాట. दिखाते हैं ब्रह्मा द्वारा स्थापना कराते, शंकर द्वारा विनाश, विष्णु द्वारा पालना कराते हैं. आते भी है भारत में. బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు, శంకరుని ద్వారా వినాశనం, విష్ణు ద్వారా పాలన చేయిస్తారు అని కూడా చూపించారు శాస్త్రాల్లో. దీనికోసం వచ్చేది కూడా అతడు భారతదేశంలోనే దిగి వస్తున్నారు. शिवरात्रि भी भारत में ही मनाई जाती, परंतु जानते नहीं कि शिव का नाम रूप देश काल क्या है. శివరాత్రి కూడా భారతదేశంలోనే జరుపుకుంటూ ఉంటారు, కానీ శివుడి యొక్క నామరూప దేశ కాలాలు ఏంటనేది ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. बाप कहते मुझे ना जान सर्वव्यापी कह देते, मेरी बहुत ग्लानि कर देते, जिस कारण भारतवासी बिल्कुल ही पतित हो गए हैं. शिव बाबा చెప్తున్నారు, నన్ను తెలుసుకోని కారణంగా, నా పరిచయం లేని కారణంగా సర్వవ్యాపి అని చెప్పేసుకుంటున్నారు. నాకు చాలా గ్లాని చేస్తున్నారు ఇలా మానవులు. అందుకే భారతవాసులు పూర్తిగా పతితులైపోయారు ఈ సర్వవ్యాపి అని ప్రచారం చేయడం వల్లనే అని చెప్తున్నారు బాబా. బాబా చెప్పే జ్ఞానం ఆధారంగా ఒకటి బాబా ఏం చెప్పారు? పతితులు అవడానికి కారణం వికారాలు, అందులో కామ వికారం. ఇంకొకటి బాబా ఈరోజు మురళి ఆధారంగా పాయింట్ ఏంటి చెప్తున్నారు? సర్వవ్యాపి అని నన్ను అంటూ పతితులైపోయారు. मेरी बहुत ग्लानि कर देते, जिस कारण भारतवासी बिल्कुल ही पतित हो गए हैं. जब भारत में सब पतित आत्माएं बन जाती है तब फिर मैं आता. ఎప్పుడైతే ఇలా భారతదేశంలో అందరూ పతితాత్మలుగా తయారైపోతున్నారో అప్పుడు నేను దిగి వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. కలియుగ में कोई भी పుణ్యాత్మ పవిత్రాత్మ नहीं हो सकती. కలియుగంలో ఎవరు కూడా పుణ్యాత్మ పవిత్రాత్మగా ఉండరు అని చెప్తున్నారు బాబా. పవిత్ర దునియా में पवित्र आत्माएं रहती है, उसको कहा जाता है संपूर्ण निर्विकारी. పవిత్ర ప్రపంచంలో పవిత్ర ఆత్మలు ఉంటారు, వారినే ఏమని చెప్తారు? సంపూర్ణ నిర్వికారీలు. నిర్వికారి ప్రపంచము అది. उसकी बेंट में कलयुग है विशेष दुनिया. సతయుగంతో పోల్చుకుంటే కలియుగము विकारी ప్రపంచము. कलयुग के अंत और सती के आदि को कहा जाता है संगम. द्वापर और त्रेता को नहीं मिलाएंगे. अंत माना सारी पुरानी दुनिया का अंत और नई दुनिया का आदि. इन दोनों के संगम को ही गिना जाता
होता है। కలియుగ అంత్యం సత్యుగ ఆది ఈ రెండింటి మధ్య సంగమ యుగం. ద్వాపర యుగము ప్రారంభం, త్రేత పూర్తవడం, ఈ మధ్యలో సంగమ యుగం కూడా వస్తుంది. కానీ దాన్ని చక్రం కలవడము, సంగమము, సంగమయుగము అని లెక్కకు తీసుకోము. అంత్యమము అంటే పూర్తిగా పాతదైపోతుంది కదా ప్రపంచం. పూర్తి పాత ప్రపంచేక అంత్యం, మరి కొత్త ప్రపంచేక ఆది, ఈ రెండింటి మధ్య మాత్రమే సంగమయుగం అని లెక్కలోకి తీసుకుంటాం మనము అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే చక్రం యొక్క ప్రారంభం, చక్రం యొక్క చివర కలిసినప్పుడే కలియుగ సంగమము అంటారు. सतयुग है पावन दुनिया फिर कलाएं कमती होती जाती है. సతయుగల పావన ప్రపంచం ఉంటుంది, తర్వాత కళలు తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. సత్యుగ్ త్రేతా को भी एक समान नहीं रहेंगे. సతయుగము త్రేతాయుగాన్ని కూడా ఒకే సమానంగా మనం లెక్క వేయటానికి లేదు. స్టేజ్ మారిపోతుంది కదా త్రేతాయుగం వచ్చేటప్పటికి. बाप कहते हैं मुझे बच्चों ने नंबरवार ही पहचाना है. इस समय ही ये कहा जाता क्योंकि माया सामने खड़ी है, గడి గడి బుల్లాతే తే. బాబా చెప్తున్నారు పిల్లలు నన్ను నంబర్ వారీగానే గుర్తించారు. ఈ సమయంలోనే ఇది చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే మాయ ఎదురుగా నిలబడి ఉంది కదా, గడే గడేకు మరపించేస్తుంది. అందుకే నంబర్ వారీ అయిపోతున్నారు బాబాను గుర్తించటం, బాబాను యథార్థంగా జ్ఞాపకం చేయటం, దీనిలో నంబర్ వార్ అయిపోతున్నారు. कहते हैं हम ब्रह्मा के बच्चे शिव के पुत्र, ये कहते भी भूल जाते हैं ब्रह्म సంతానం మేము, శివ బాబాకు మనమల్లు మేము అంటున్నారు కదా. జ్ఞానం తెలుసుకొని ఇంత అని కూడా మళ్ళీ మర్చిపోతున్నారు. అజ్ఞాన్ మీ ऐसी बात कभी नहीं भूलेंगे. లౌకికంలో అజ్ఞాన మార్గంలో ఇలాంటి సంబంధాలను ఎప్పుడైనా మర్చిపోతారా? తాతను తండ్రిని మర్చిపోతారా? यहाँ सामने के देते कि हम ब्रह्मा के बच्चे नहीं हैं, एकदम भूल जाते, इतना भूल जाते जो फिर कभी याद भी नहीं करते. ये एक बड़ा వండర్ है. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అద్భుతము ఆశ్చర్యం ఏంటంటే బాబా ఎదురుగానే అనేస్తూ ఉంటారంట, బ్రహ్మ సంతానం కాదు మేము. ఎగ్దమ్ మర్చిపోతూ ఉంటారు. ఎంత మర్చిపోతారంటే మళ్ళీ ఎప్పుడు బాబాని జ్ఞాపకం కూడా చేయరంట, వదిలేసి అలా అయిపోతూ ఉంటారు పిల్లలు. చాలా ఆశ్చర్యం. भारतवासी ये भी जानते हैं कि स्वर्ग बनाने वाला परम पिता परमात्मा है और नरक बनाने वाला माया रावण है. फिर दोनों ही बातें भूल जाते हैं. భారతవాసులకి ఇది కూడా తెలుసు, స్వర్గం తయారు చేసేవారు పరంపిత పరమాత్మ, మరియు నరకాన్ని తయారు చేసేవారు మాయా రావణుడు అని. కానీ ఈ రెండు విషయాలు కూడా మర్చిపోతున్నారు భారతీయులు. నా బాప్ కో జాంతే నా రావణ్ కో జాంతే. బాబా కోసం పరిచయం తెలియదు, రావణ్ కోసం పరిచయం తెలియదు, మర్చిపోయారు. शिव को पूजते हैं और रावण को जलाते, परंतु वंडर ये है जिन्हों को पूजते उनकी ऑक्यूपेशन बायोग्राफी का पता नहीं, और रावण जिसको जलाते हैं उनका भी पता नहीं कि रावण क्या चीज़ है. బాబా చెప్తున్నారు శివ్ బాబాను పూజిస్తారు, రావణాసురుని కాలుస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎవరి పూజ చేస్తున్నారు అతని పరిచయం తెలియదు, బయోగ్రఫీ తెలియదు, అతని చరిత్ర ఏంటి తెలియదు. రావణుడు ఎవరినైతే కాలుస్తున్నారో ఆ రావణుడు అంటే ఏం వస్తువు అనేది తెలియదు, ఎవరు ఎలా ఉంటారు రావణ్ అనేది తెలియదు. ఇది ఆశ్చర్యం కదా. మనుష్య మాత్ర యథా రాజా రాణి తథా ప్రజా ఉస్మే సబ్ ఆ జాతే సబ్ తుచ్చ బుద్ధి. మానవ మాత్రలందరూ యథా రాజా రాణి తథా ప్రజా, అందరూ తుచ్చ బుద్ధిగా అయిపోయారు. बाप समझाते हैं और जो धर्म स्थापन करने आते हैं उनको रीइनकॉर्नेशन नहीं कहेंगे, अवतरण एक बाप का ही होता है भारत में. మనం ఇందాక చెప్పుకున్న పాయింట్ చెప్పేశారు బాబా ఈరోజు మురళిలోనే. ఇతర ధర్మాలు స్థాపన చేయటానికి వచ్చే ధర్మపితలు వారిది కూడా అవతరణ అనడానికి వీల్లేదు. అవతరణ ఒక్క శివ బాబాదే భారతదేశంలో జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. परंतु भारतवासी खुद ही भूल जाते, भल परम पिता परमात्मा की पूजा करते, परंतु वो कब आया क्या किया कुछ भी जानते नहीं.
కానీ భారతదేశంలో భగవంతుడు వచ్చి కూడా భారతీయులే స్వయం మర్చిపోతున్నారు చూడండి. భలే పరంపిత పరమాత్మ యొక్క పూజలు అయితే చేసుకుంటున్నారు లింగ రూపాన్ని పెట్టుకుని. కానీ అతడు ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు, ఏమీ కూడా తెలియదు పరిచయము అని చెప్తున్నారు బాబా. నా బాప్కో న రచనకి ఆది మధ్య अंत को जानते हैं, न देवी देवताओं की बायोग्राफी को जानते, इसलिए ही दुखी है. బాబా చెప్తున్నారు బాబా పరిచయం కానీ రచన అంటే ఈ సృష్టి యొక్క ఆది మధ్య రహస్యం కానీ అలాగే దేవీ దేవతల యొక్క పరిచయము చరిత్ర కానీ ఏది తెలియదు మనుషులకి. అందుకే చాలా దుఃఖిగా అయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. भारतवासी पहले कितने सुखी थे, बिल्कुल ही विश्व के मालिक थे. अब वो भारतवासी ये नहीं जानते कि हम सब पावन श्रेष्ठाचारी थे. భారతవాసీలు మొదట్లో ఎంత సుఖిగా ఉండేవారు, పూర్తి విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది భారతవాసులకి తెలీదు, మేమందరం పావనంగా శ్రేష్టాచారిగా ఉండేవాళ్ళం కదా అనేది తెలియకుండా అయిపోయింది. అగర్ थे तो कैसे बने कुछ भी नहीं जानते, ये है వండర్. ఒకవేళ మేము అలాంటి పవిత్ర దేవతలుగా ఉండేవాళ్ళం శ్రేష్టాచారి కానీ తెలిసిన భారతీయులు ఎవరికైనా ఒకవేళ అది పాయింట్ బుద్ధులు వచ్చిన ఎలా తయారయ్యామైతే మేము అలా శ్రేష్టాచారిగా దేవతలుగా ఇవి తెలీదు. ఇది వండర్ కదా, ఆశ్చర్యం, అద్భుతం ఈ విషయాలు. బాప్ కిतना క్లియర్ కర్ సమझाते, किसको समझाएंगे. బాబా ఇప్పుడు ఎంత క్లియర్ చేసే విషయాలని మనకు చెప్తున్నారు. ఎవరికి చెప్తారు, అప్పుడే బచ్చం కో సమझाता, నా పిల్లలకి నేను కూర్చోపెట్టి చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఫీల్ అవుతుందా ఈ పాయింట్ విని? తండ్రి కూర్చొని మన ఎదురుగా మనకి అర్థం చేయిస్తున్నారు. बच्चों के ही सामने प्रत्यक्ष होता है, परंतु बच्चे भी प्रत्यक्ष हो मम्मा बाबा कहकर फिर भूल जाते, यही వండర్ है. నా పిల్లలుగా అయిన వాళ్ళ ఎదురుగానే నేను ప్రత్యక్షం అవుతూ ఉంటాను, పిల్లల ఎదురుగానే కూర్చుని చెప్తాను. కానీ పిల్లలు కూడా బాబా మేము మీ పిల్లలము అని ప్రత్యక్షం అయి మళ్ళీ మమ్మ బాబా అని పిలిచి మళ్ళీ మర్చిపోతున్నారు. यही वंडर है, इదే ఇక్కడ అద్భుతం. అజ్ఞాన కాలం में कभी बाप टीचर गुरु को भूल ना सके. అదే లౌకికంలో తండ్రిని టీచర్ని గురువుని మర్చిపోతారేంటి, మరవారు కదా. यहाँ ये पारलौकिक बाप जो इतना बड़ा है, जो सब दुख दूर करते, उनको भूल जाते. तब कहा जाता है आशीर्वाद सुनंती कतंती कतंती. अहो मम माया तुम कितनी प्रबल हो, बेहद बाप के बनंते टीचर समझ उनसे पढ़ते हुए पतित पावन सदगुरु पक्का समझते हुए फिर तीनों को ही भूल जाते हैं. బాబా చెప్తున్నారు ఇక్కడ పారలౌకిక తండ్రి ఇంత గొప్ప తండ్రి మీ దుఃఖాలన్నీ దూరం చేసేస్తున్నారు ఎన్నో జన్మల కోసం, అలాంటి తండ్రిని మర్చిపోతున్నారు. అందుకే బాబా చెప్తారు ఆశ్చర్యంగా వినేది, అనేక మందికి చెప్పేది, అన్నీ చేసి కూడా బాబాను మర్చిపోవడం, అతను చేయి వదిలేసి వెళ్ళిపోవడము అంటే బాబా ఏమంటారు, ఓహో మాయా ఎంత ప్రబలమైన దానివి నువ్వు. बेहद बाप के बनंती टीचर समझ उनसे पढ़ते हुए पतित पावन सदगुरु पक्का समझते, फिर तीनों को ही भूल जाते. అనంతమైన బాబాకు పిల్లలై అతని టీచర్గా భావించి భగవంతుణ్ణి ఆయన నుండి రోజు చదువుకుని పతిత పావనుడే నాకు సద్గురు అని కూడా పక్కాగా అర్థం చేసుకొని మళ్ళీ ముగ్గురిని మర్చిపోతున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏక్కో భూలేతో తీనోంకో హీ భూలే. కానీ గుర్తుంచుకోండి, ఒక్కరిని మర్చిపోతే శివ బాబాని వదిలేస్తే, శివ బాబాని మర్చిపోతే ముగ్గురిని వదిలేసినట్టే, ముగ్గురిని మర్చిపోయినట్టే. ఏక్కో యాద్ కరో తో తీనో హీ యాద్ పడేంగే, క్యూంకి ఏ తీనో హీ కంబైన్డ్. ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే, సపోజ్ తండ్రి అనే రూపంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే టీచర్ సద్గురు కూడా గుర్తున్నట్టే. ఎందుకంటే 3 రూపాలు కంబైన్డ్గా ఒక శివ బాబాలోనే ఉన్నాయి. खुद ही बाप टीचर और सदगुरु है, सो भी एक ही रेट है. శివ బాబాయే స్వయంగా తండ్రి టీచర్ మరియు సద్గురు అయ్యారు మనకి. అది కూడా ఏకీ రేట్ అయిన సంబంధం అంట. అంటే పేరుకి ఆ సంబంధం కానీ
ఆ సంబంధం ద్వారా అలాంటి ప్రాప్తి ఇవ్వట్లేదు, అలా కాదు. ఇప్పుడు చూడండి, లౌకికంలో గురువు సంబంధం ఉంది. మేము అంటే ఇప్పుడు రోజుల్లో అయితే మేమే భగవంతుని అవతారం అని చెప్పుకునే గురువులు కూడా ఉన్నారు కదా. కానీ ఎవరు అసలు గురువు అంటే ఏంటి? ముక్తి, జీవన్ముక్తికి తీసుకుని వెళ్ళాలి, గతి సద్గతిలోకి తీసుకుని వెళ్ళాలి. ఏ గురువు అలా తీసుకెళ్ళట్లేదు కదా, అంటే ఎక్యురేట్గా లేదు కదా అక్కడ ఆ సంబంధం. అలాగే తండ్రి అనేవారు మనల్ని ఉద్ధరించాలి. కానీ బాబా చెప్పే జ్ఞానం అనుసారం అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వికారాల్లో పడే మార్గం చూపించి పడేసి నరకంలో పంపిస్తున్నారు. అంటే ఎక్యురేట్గా లేదు కదా ఆ రిలేషన్ యొక్క ప్రాప్తి. కానీ ఇక్కడ బాబా స్వయం తండ్రి, టీచర్, సద్గురు కూడా సోబి ఎక్యురేటే, అది కూడా ఖచ్చితంగా ఆ సంబంధాన్ని అనుభవం చేయిస్తున్నారు బాబా మనకు. कहते हैं मैं बाप हूँ तुमको जरूर अपने परमधाम में ले जाऊँगा. నేను మీ తండ్రిని, తప్పకుండా నేను పరంధామానికి తీసుకుని వెళ్తాను మిమ్మల్ని చెప్తున్నారు బాబా. मैं तुम्हारा शिक्षक हूँ, पढ़ाकर तुमको जरूर राजाओं का राजा बनाऊँगा. బాబా చెప్తున్నారు, నేను మీ టీచర్ని, రోజు చదివించి తప్పకుండా రాజాది రాజాగా తయారు చేసేస్తాను మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. मैं सदगुरु हूँ, तुम बच्चों को नंबरवार पुरुषार्थ अनुसार सबको वापस जरूर ले जाऊँगा, ये गारंटी करते. నేను సద్గురుని, పిల్లల్ని నంబర్వార్ పురుషార్థ అనుసారం తిరిగి ఇంటికి తప్పకుండా తీసుకుని వెళ్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఇది గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్తున్నారు బాబా. ऐसे बाप को भी चलते चलते भूल जाते माए कि ग्रहचारी ऐसे जो आज कहेंगे बाबा कल कहेंगे, हमको संशय पड़ता है, ऐसे ही होता रहता है. ఇలాంటి ఉన్నతమైన తండ్రి, ఇంత గ్యారంటీ ఇచ్చే తండ్రి, నేను మిమ్మల్ని తోడుగా తీసుకెళ్తాను, చదివించి రాజాదిరాజాగా చేస్తాను అని ఇంత గ్యారంటీ ఇచ్చే బాబాను మీ జన్మ జన్మల దుఃఖాలు దూరం చేసేస్తాను గ్యారంటీ ఇస్తున్న ఇలాంటి బాబాను మళ్ళీ రుచి చూసి కూడా బాబా ఎలా మరి తను ఇచ్చే మాట నిలబెట్టుకుంటున్నారు. అనుభవాలు ఎన్నో అవుతూ ఉంటాయి కూడా, అయినా కూడా మళ్ళీ నడుస్తూ నడుస్తూ బాబాను వదిలేసి మర్చిపోతున్నారంట. మాయా గ్రహచారం అలాంటిది. ఈరోజు బాబా అని అంటున్నారు, రేపు సంశయంలోకి వచ్చేస్తున్నారు. ఇలా జరుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. हाँ कोई तो फिर अंत में आकर वर्षा लेंगे, ग्रहचारी उतरेगी तो आ जाएंगे, ऐसे ड्रामा में ఉంది. కొంతమంది ఆఖరి సమయంలో మళ్ళీ బాబా పిల్లలు అయిపోయి వారసత్వం తీసుకుంటారంట, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ తల మీద ఉన్న గ్రహచారం దిగుతుంది, అప్పుడు వాళ్ళకి మళ్ళీ అర్థమవుతుంది, మళ్ళీ వచ్చేస్తారు. గ్రహచారం ఉన్నప్పుడు తెలియదు పాపం, నేను ఏం చేస్తున్నాను అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇలా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అని చెప్తున్నారు బాబా. వినాష్తో ఉన్నా ఫిర్ కిస్కి శరణ్ లేంగే, వినాశనం జరిగేదే ఉంది, అప్పుడు ఇంకెవరు శరణ్ తీసుకుంటారు మీరు? సబ్కా సద్గతి దాతాతో ఏకి, అందరి సద్గతి దాత ఒక బాబాయే కదా, ఇక్కడే రావాలి కదా. వినాశనం అయితే తప్పదు, వినాశనం కాలానికైనా మళ్ళీ బాబా గుర్తొస్తారు కదా, వదిలేసి వెళ్ళిపోయినా. సబ్కో శరణ్ మీ లేనే వాళ్ళ బిహే సబ్ ఆకర్ మాత జుకానే వాళ్ళే, అందరినీ శరణులు తీసుకునేవారై కూడా ఉన్నారు బాబా. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ తల వంచి వెళ్తారు ఇంటికి వెళ్ళే ముందు. పరంతు ఉస్ సమయ క్యా కర్ సకేంగే, కానీ అప్పుడు గుర్తుపట్టినా ఏం చేయగలరు, టైం ఉండాలి కదా. ఫిర్ ऐसा होगा जो इतनी भीड़ इकट्ठी आ ना सके, ఇంత రద్దీ ఒక్కసారి రాలేరు, ఛాన్స్ దొరకదు అప్పుడు బాబా దగ్గర రావడానికి. ఈ ఖేల్ హీ బడా వండర్ఫుల్ బనా హువా హై, ఈ ఆట ఎంత అద్భుతంగా తయారైంది. ఇతని భీడ్ ఆకర్ క్యా కరేగి, ఫిర్ శీఘ్ర హీ వినాశ సామ్నే ఆ జాయేగి. ఇంత రద్దీ వచ్చి కూర్చొని ఇక్కడ ఏం చేస్తారు? ఇంకా చదువుకునే టైం ఉండదు, మళ్ళీ ఏమి ఇంత సుఖం బాబా నుండి అనుభవించరు వాళ్ళు. మురళి రోజు వింటున్నాం, యోగం చేసుకొని బాబాతో ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నా, లాస్ట్లో వచ్చే వాళ్ళకి ఇది ఉంటుందా? వస్తారు రద్దీ లైన్లో, అలా దృష్టి తీసుకుంటారు, వెంటనే వినాశనం కూడా ఎదురుగా వచ్చేస్తుంది కదా అని చెప్తున్నారు బాబా. లాస్ట్లో గుర్తించి వచ్చే వాళ్ళు పురుషార్థం చేసుకునే టైం అయితే ఉండదు. ఆవాజ్ సునేంగే కి బాప్ कहते हैं मुझे याद करो अब वापस जाना है, बाकी मिलने से क्या फ़ायदा. ఈ ధ్వని అయితే వింటారు, అర్థమవుతుంది. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు నా దగ్గర ఇంటికి చేరుకుంటారని. ఇది ఇంతవరకు అయితే మెసేజ్ వాళ్ళకి వెళ్తుందన్నమాట. బాబాను కలుస్తారు, గుర్తిస్తారు, అప్పుడే ఇంటికి వెళ్తారు. కానీ లాభం ఏంటి దానివల్ల అంటున్నారు బాబా? కేవలం కలవడం వల్ల లాభం ఏంటి? ప్రాప్తులు తీసుకోవాలి కదా బాబా నుండి.
बाबा डायरेक्शन देते कि बल कोई विलायत में है तो भी बाप को याद करते रहो तो विकर्म विनाश होंगे, अंतमति सुगति हो जाएगी. బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. భలే ఎవరైనా విదేశాలలో ఉన్నా కూడా బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. అంతమతి సోగతి కూడా బాబా స్మృతి వల్లనే మనకు ఏర్పడుతుంది. ఆఖరిలో మంచి గతిలో వెళ్తాము, మంచి జన్మ దొరుకుతుంది కదా. అందరికీ సందేశం అయితే దొరికేదే ఉంది. ఇప్పుడు एक जगह पर इतने थोड़े ही मिल सकेंगे परंतु ड्रामा बड़ा वंडरफुल बना हुआ है. सबको पता पड़ेगा कि फादर आया हुआ है. అందరూ ఒక జాగాలో కలుసుకోగలమా? బాబాను గుర్తించిన వచ్చేసారు అతడు, ఈ సందేశం అందరికీ చేరిన అందరూ ఒక దగ్గరికి రావడం అయితే జరగదు అంటున్నారు బాబా. లక్షల మంది ఒక చోట, ఇప్పుడు 10 లక్షల మంది మనం బీకేలు ఉన్నాం. 10 లక్షల మంది ఒకసారి కూడి ఒక దగ్గర రాలేకపోతున్నాం కదా. మధుబన్లో ఎంత అయితే 30,000 మంది అయితే నిండిపోయి అప్పటికే వాటర్ ప్రాబ్లము, అకామిడేషన్ ప్రాబ్లం అన్నీ వచ్చేస్తాయి 30,000 మంది అయ్యేటప్పటికి. 10 లక్షలైన బీకేలు ఉన్నారు సుమారుగా. మరి ప్రపంచంలో ఇంకా ఈ మెసేజ్లతో అందరూ గుర్తించిన ఒక చోట అయితే అందరూ కూడి రాలేరు. కానీ డ్రామా చాలా వండర్ఫుల్ తయారైందినండి అంటారు బాబా. అందరికీ అయితే తెలిసిపోతుంది ఫాదర్ వచ్చేసారు, తండ్రి వచ్చేసారు అని. क्रिश्चियन सब थोड़े ही पोप से मिलते हैं, सब पहुंच ना सके. ये भी सबको अंत में पता पड़ेगा कि बाप आया है, सबको लिबरेट कर ले जाएंगे. कितना बड़ा विनाश होना है. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకి పెద్ద పోపు. కానీ పోప్తో అందరు కలుస్తారా? క్రిస్టియన్ అయిన వాళ్ళందరూ అందరూ ఆయన ఎదురుగా వెళ్ళడం కలవడం అనేది అందరికీ కుదరకపోవచ్చు కదా. అలాగే ఆఖరిలో అందరికీ తెలుస్తుంది బాబా వచ్చారు, అందరికీ ముక్తి ఇచ్చి తీసుకెళ్ళిపోతారు అని. అయినా కూడా అందరూ ఒక చోట ఒక ఎదురుగా బాబా ఎదురుగా రాగలరని కూడా లేదు అని చెప్తున్నారు బాబా. ఎంత పెద్ద వినాశనం జరిగేది ఉంది ఇప్పుడు. रुद्रमाला कितनी जबरदस्त है, उनकी बेंट में विष्णु की माला कितनी छोटी है. రుద్రమాల ఎంత జబర్దస్త్ అయింది, పెద్ద మాల ఉంటుందంట. దాంతో పోల్చుకుంటే విష్ణుమాల ఎంత చిన్నది ఉంటుందంట. భక్తిలోని విష్ణుమాల అని తిప్పేది చిన్నది ఉంటుంది. అదే చూడండి, అక్కడ మాల కూడా ఎలా ఖచ్చితంగా తయారు చేస్తారు. రుద్రమాల అంటే పరంధామలో ఆత్మలందరూ చేరుకుని బాబా దగ్గర ఉంటాం కదా, పెద్ద మాల అది. విష్ణుమాల అంటే అందరూ విష్ణు రాజ్యంలో రారు కదా, అది చిన్న మాల అది. ఈతో కహే కి ये सारी माला విష్ణు की है. పేలతో విష్ణు టెహరానా అంటే చెప్పాలంటే బాబా పిల్లలైన వాళ్ళందరూ విష్ణుమాలకి వర్తించేవారు అయ్యారు. మొట్టమొదట విష్ణుయే కదా ఉంటున్నారు. హ్యూమనిటీ కా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మా హీ టెహరా, బ్రహ్మా హీ ఫిర్ విష్ణు బంతే. ఈ మానవ సృష్టికి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, తాతలు కన్నా తాత బ్రహ్మ. ఆ బ్రహ్మయే మళ్ళీ విష్ణుగా తయారవుతున్నారు సత్యయుగంలో. विष्णु के 2 रूप है, लक्ष्मी नारायण. फर्क कुछ भी नहीं. ये बड़ी वंडरफुल बातें है. इसको सिमरन करते रहो तो खुशी भी रहे. విష్ణు అంటే 2 రూపాలు, లక్ష్మీ నారాయణ్. బ్రహ్మ మరియు సరస్వతి లక్ష్మీ నారాయణలు అవుతున్నారు. చాలా అద్భుతమైన విషయాలు. వీటిని స్మరణ చేసుకుంటూ ఉంటే కృషి కూడా ఉంటుంది మీకు అని చెప్తున్నారు బాబా. बाबा ने समझाया है रीइनकार्नेशन सिर्फ एक को ही कहा जाता क्योंकि उनको अपना शरीर नहीं और सबको अपना अपना शरीर है. బాబా ఈరోజు మళ్ళీ చెప్తున్న పాయింట్ ఏంటంటే అవతరణ, రీఇన్కార్నేషన్. అవతరణ అనే పదము కేవలం ఒక శివబాబాకే వర్తిస్తుంది. ఎందుకంటే అతని సొంత శరీరం అనేది అతనికి డ్రామాలో ఉండడమే లేదు. మిగిలిన వాళ్ళందరికీ వారి వారి శరీరాలు దొరుకుతున్నాయి. బాబా को तो शरीर का लोन लेना पड़े. బాబాకి అలా కాదు కదా, లోన్ తీసుకుని రావాల్సి వస్తుంది శరీరం. औरों को तो अपना अपना शरीर है, लोन लेने वाली चीज़ दूसरे की होती है. మిగిలిన వాళ్ళకి వాళ్ళ సొంత శరీరాలు వాళ్ళకు ఉన్నాయి. బాబా చెప్తున్నారు ఎప్పుడైనా లోన్గా తీసుకున్నామనే వస్తువు ఇతరులకి వర్తించిందై ఉంటుందన్నమాట. మన దాన్ని లోన్ అని అనరు, లోన్గా తీసుకున్నామన్నారు.
कोई भी ఆత్మ थोड़ी कहेगी कि हम లోన్ लेते हैं. అలాగే ఇప్పుడు మనందరం ఉన్నాం శరీరాలు ధరించి. ఇందులో ఎవరైనా అంటారేంటి నేను లోన్గా తీసుకున్నాను శరీరాన్ని అని? మనం ఇది మన ఓన్ శరీరం. ఆత్మతో కేతే మేరా శరీరం. ఆత్మ మీదేమంటుంది? నా శరీరం అంటుంది. లోన్గా తీసుకున్న శరీరం అనట్లేదు కదా. శివ్ బాబాతో కేనా సకే కి ఏ మేరా శరీరం. అదే శివ్ బాబా బ్రహ్మ బాబాలో వచ్చారు, ఇది నా శరీరం అనగలరా? అన్నారు కదా. ఏమంటారు? वो सिर्फ आधार लेते बच्चों को नॉलेज देनी और योग सिखलानी. కేవలం ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు బాబా. ఆధారంగా తీసుకున్నాను పిల్లలకు జ్ఞానం ఇవ్వడానికి, యోగం నేర్పించటానికి అని చెప్తున్నారు బాబా. बच्चे भी जानते हैं कि బాబా ने ఆధార్ लिया फिर भी घड़ी घड़ी बोल जाते. పిల్లలు కూడా తెలుసుకున్నారు కదా బాబా ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు, బ్రహ్మ బాబా శరీరాన్ని. ఇది తెలిసి కూడా పిల్లలు గడిగడికి మళ్ళీ బాబాని మర్చిపోతూ ఉంటారు. దేహాభిమాని బంతే తో ఓ రికార్డు గుమ్ హో జాతే. దేహాభిమానిగా ఉండడం వల్ల బ్రహ్మ బాబాలో వచ్చి మనకు పాలన ఇస్తున్నది శివ్ బాబా భగవంతుడు. ఈ రికార్డ్ అనేది మాయమైపోతుంది అని చెప్తున్నారు బాబా. नहीं तो बाबा क्या चीज़ है, अगर जाने तो उनके फरमान पर जरूर चले, कदम कदम श्रीमत लेनी पड़े. లేకపోతే బాబా ఏం వస్తువు అనేది తెలిసిపోతే అతడిచ్చే ఆజ్ఞ మీద తప్పకుండా నడవాలి కదా, అడుగడుగుల శ్రీమతం తీసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. పరంతు మాయ బులా దేతి హై. కానీ ఎవరు మన ఎదురుగా వచ్చారు, ఇది మాయ మరిపించేస్తూ ఉంటుంది. అందుకే కభీ శ్రీమత్ పర్ కభీ అశ్రీమత్ పర్ చల్ పడితే, అప్పుడప్పుడు శ్రీమతం మీద నడిస్తే అప్పుడప్పుడు అశ్రీమతం మీద కూడా నడిచేస్తూ ఉన్నారు. ఎవరు మనకి డైరెక్షన్ ఇచ్చారనేది మర్చిపోతూ ఉండడం వల్లనే ఆ శ్రీమత ఏక విలువ ఉండట్లేదు అంటున్నారు బాబా. కభీ ఓ తరఫ్ బారి ఓ హల్కా, కభీ ఉన్కి మత్ పర్ కభీ ఉన్కి మత్ పర్. అప్పుడప్పుడు శ్రీమతం అనే పళ్ళెం బరువు అయిపోతే కిందకి దిగి ఉంటే అప్పుడప్పుడు అశ్రీమతం అనే పళ్ళెం బరువు అవుతుందంట. అప్పుడప్పుడు బాబా ఇచ్చే శ్రీమతం, అప్పుడప్పుడు అశ్రీమతం, అలా అలా అయిపోతుంది. एक ही शिव बाबा की श्रीमत पर चलते रहे तो ठीक ऊपर भी चढ़ते रहे. అవుతుందా లేదా? బాబా చెప్పేది రియలా కాదా? ఒకవేళ నిజంగా శివబాబా ఇచ్చే శ్రీమతం మీద మీరు నడుస్తూ ఉంటే నిరంతరము ఎక్యురేట్గా వారి జీవితం, వారి పురుషార్థం ఎలా ఉంటుందంటే కరెక్ట్గా పైకి ఎక్కుతూనే ఉంటారు వాళ్ళు. కిందకు దిగే స్టేజ్ ఎప్పుడు రాదు వారికి, ఎక్కుతూనే ఉంటారు వాళ్ళు. పరంతు అపని మత్ పర్ భీ చల్ పడితే. కానీ జరుగుతున్నది ఏంటి? వారికి నచ్చిన మతం మీద కూడా వారు నడిచేస్తూ ఉంటారు. అందుకే ఎంత శక్తి మనకి జీవితంలో అనుభవం కావాలంత అనుభవం కావటం లేదు. बाप जो डायरेक्शन आदि देते हैं उनको अमल में ज़रूर लाना पड़े. फिर कुछ भी हो जाता है तो कहेंगे ड्रामा में ऐसा था. राजधानी तो स्थापन होनी है, इसमें जरा भी फर्क नहीं पड़ सकता. బాబా ఏదైతే డైరెక్షన్ ఇస్తూ ఉన్నారో దాన్ని తప్పకుండా అమలులో తీసుకుని రావాలి. తర్వాత ఏమైనా జరిగిన డ్రామాలో అలా ఉంది అని అనుకోవాలి అంటున్నారు బాబా. రాజధాని స్థాపన కావాల్సి ఉంది, దీనిలో కొంచెం కూడా సంశయం వచ్చే అవసరమే లేదు. కాబట్టి మనము తయారవ్వాలి, బాబా ఇచ్చే శ్రీమతం మీద నడవాలి. నేను ఇలా బాబా చెప్పారు కానీ నేను ఇలా నడిస్తే ఏమవుతుందో, నేను ఇలా చేస్తే ఏమవుతుందో సంశయం అనేది రాకూడదు మనకి. మన కోసమైతే అది కష్టం కదా. ఒక అన్నయ్య ఉన్నారు, అన్నయ్య ఇప్పుడు రావట్లేదు లేండి, ఒకప్పుడు ఇక్కడ వచ్చేవారు. నేను మధుబన్ వెళ్తాను అనేవారు. ఇప్పుడు అన్నయ్య ఆహారం ఎక్కడ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, మీరు ఎక్కడ బయట భోజనం తినకండి, అప్పుడు మధుబన్ వెళ్ళొచ్చు, మీరు ఆ మాట ఇవ్వండి, మీకు మళ్ళీ సీజన్లో నేను మిమ్మల్ని గుర్తుంచుకొని తీసుకొని వెళ్తాను. అలా ఎలా అవుతుంది అక్కయ్య? తినకుండా ఉండాలంటే ఎలా అవుతుంది? వ్యాపారాలు ఉండవా, ఉద్యోగాలు ఉండవా? అలా వాదన చేసేవారని. అన్నయ్య మీరు ఒక్కరే కాదు, ఇక్కడ క్లాస్కి వచ్చేవాళ్ళు ఎంతోమంది మేనేజర్స్ ఉన్నారు, ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది బయట అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. వాళ్ళు పార్టీలు, మీటింగ్స్, ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. కానీ అందరూ దీన్ని పాటించే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అందరూ చేస్తున్నారు కదా.
పెద్ద పెద్ద వాళ్ళే ఇందులో జ్ఞానంలో నడుస్తూ అంటే కూడా అర్థమయ్యేది కాదు ఆ అన్నయ్యకు అనమాట. అదే బాబా చెప్తున్నారు, సంశయం అనేది రాకూడదు. బాబా డైరెక్షన్ ఇచ్చారంటే దానిపైన నడవాలి అని చెప్తున్నారు బాబా. मिलने लिए तो बहुत आते, फिर घर गए तो खलास, पूरे निश्चय से थोड़े ही आते हैं. బాబాని కలవడానికి చాలామంది మధుబన్ వస్తారు, ఇంటికి వెళ్ళాక ఆ నష ఫినిష్ అయిపోతుంది అంటారు బాబా. ఎందుకంటే పూర్తి నిశ్చయంతో రావట్లేదు. ఇప్పుడు చెప్పానే అలాంటి అన్నయ్య పాపం రోజు క్లాస్కి వస్తున్నారు, ఏముందులే తీసుకెళ్ళిపోదామని తీసుకెళ్తే పూర్తి నిశ్చయంతో బాబా శ్రీమతం మీద పాలన చేయని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒకవేళ మధుబన్ వెళ్ళినా వచ్చేసాక ఆ నషయే ఖలాస్ అంటున్నారు బాబా, ఫినిష్, ఎగిరిపోతుంది ఆ నష, సాధారణం అయిపోతుంది బాబా అంటే వాళ్ళకి. कोई को 5% निश्चय तो कोई को 15%. अज्ञान काल में जब पता लग जाता है कि ये मेरा चाचा है, मामा है, तो फिर संशय थोड़ी ही पड़ता है. यहाँ तो माया संशय में लाकर गिरा देती है. वो ये निश्चय बैठा ही नहीं है, निश्चय बैठे बैठे भी फिर गुम हो जाते. वंडर है ना. కొంతమందికి ఇక్కడ 5% నిశ్చయం, కొంతమందికి 15% నిశ్చయం, కొంతమందికి ఇంకెంతో శాతం నిశ్చయం. శాతం లెక్కేసుకోవాల్సి వస్తుంది నిశ్చయంలో కదా. అదే లౌకికంలో ఎప్పుడైతే ఈయన నా చిన్నన్న, ఈయన నాకు మామయ్య అని మీకు తెలిసిందో, అందులోని నాకు 100% లేదు, 50% నిశ్చయం ఉంది అంటారా? సంశయం వస్తుందా? లేదు కదా. కానీ ఇక్కడ మాయ సంశయంలో తెచ్చేసి కింద పడేస్తుంది. అంటే నిశ్చయం కూర్చోవడమే లేదు. నిశ్చయం కూర్చుని కూడా కొంతమంది కొన్నాళ్ళు అయ్యాక మాయమైపోతున్నారు, వదిలేస్తున్నారు బాబాను. ఆశ్చర్యం కదా ఇది. ये एक ही बाप टीचर सतगुरु है, हर एक नंबरवार पुरुषार्थ अनुसार कल पहले मुवफिक उठाते हैं. ఇది ఇక్కడ ఒక్కరే తండ్రి, టీచర్, సద్గురు, శివ బాబా మనకు ప్రతి ఒక్కరూ నంబర్వార్ పురుషార్థ అనుసారం కల్ప పూర్వ మాదిరిగా జ్ఞానం అర్థం చేసుకుంటున్నారు. కల్ పహలే జిస్నే జితనా వరస లియా హై హర్ ఏక్ కి వహీ యాక్చువల్ రహే. కల్పపూర్వం ఎవరెంత వారసత్వం తీసుకున్నారో అదే పురుషార్థం ఇప్పుడు నడుస్తుంది. इस समय हम ब्राह्मणों की माला नहीं बन सकते, क्योंकि ग्रहचारी आती रहती तो टूट पड़ते, फिर प्रजा की माला में आ जाते. प्रजा में भी कब कैसे माला है तो जरूर. ఈ సమయంలో బ్రాహ్మణుల యొక్క మాల తయారు చేయలేము, ఎందుకంటే గ్రహచారం వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో, మాయ గ్రహచారం. అప్పుడు తెగిపోతుంది, ఆ పూసలు తెగిపోతున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి. అప్పుడు 108, 16, 108 రాజపరివారం యొక్క మాల కదా, దాని నుండి బయట తీసి ప్రజామాలలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రజల్లో కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో స్టేజ్ మళ్ళీ ఉన్నత ప్రజ, తక్కువ క్వాలిటీ ప్రజ ఉంటారు కదా. మాలలో అయితే తప్పకుండా వస్తారనుకోండి, మాల అయితే తయారవుతుంది తప్పకుండా. रुद्रमाला और विष्णु की माला वो है रूहानी माला, वो है जिस्मानी माला. రుద్రమాల అంటే ఆత్మల యొక్క మాల, విష్ణుమాల అంటే శరీరాలు, జీవాత్మ రూపంలో మాల. అందుకే తలలు చూపిస్తారు అందులో, విష్ణుమాలలో ముఖాలు ఉంటాయి. इसको समझने की बड़ी अच्छी विशाल और स्वच्छ बुद्धि चाहिए. వీటిని అర్థం చేసుకునేటటువంటి చాలా మంచి విశాలమైన స్వచ్ఛమైన బుద్ధి కావాలి అని చెప్తున్నారు బాబా. वफादार फरमान बरदार चाहिए जो श्रीमत पर पूरा ध्यान देता रहे. ఆజ్ఞాకారిగా కావాలి పిల్లలు, విశ్వాసపాత్రులుగా నడవాలి. శ్రీమతం మీద పూర్తి గమనిక పెట్టేవారు కాగలరప్పుడు. విశ్వసనీయులు, ఆజ్ఞాకారిగా ఉంటే. शिव बाबा की कितनी बड़ी सर्विस है, कहते हैं पतित पावन आओ. बाप पावन दुनिया स्थापन करते, वही फिर पतित बनते, फिर उनको ही पावन बनाने बाप को आना पड़ता. कितना वंडरफुल पार्ट बजता है इस समय. इसलिए बलिहारी इस समय परमपिता परमात्मा के पार्ट बजाने की है. బాబా చెప్తున్నారు, శివ్ బాబా ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇప్పుడు పతిత పావనారణ్య అని పిలిచాం కదా, అందుకే అతనిని
బాబా పావన ప్రపంచాన్ని స్థాపన చేయటం కోసం వస్తున్నారు. మళ్ళీ పావనమైన వాళ్ళే పతితులు అయిపోతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వారిని పావనంగా తయారు చేయటానికి బాబాకు రావాల్సి వస్తుంది. వచ్చి పావనంగా తయారు చేసానో అతనికి ఎంత పని కావట్లేదు. ఇంత ఈజీగా సింపుల్ విధానంలో సహజ విధానంలో పావనంగా చేస్తున్నా. చూడండి ఎంత వండర్ఫుల్ పాత్ర బాబాది, అద్భుతమైన పాత్ర ఈ సమయంలో. కాబట్టి బాబా పాత్ర మీద బలిహారం కావాల్సి ఉంది. परमपिता परमात्मा का ये पात्र अभिनय మీద మనం బలిహారం కావాలి. नंबर 1 यादगार है ही एक का जो सब कुछ करते उनकी ही जयंती मनाते. नंबर 1 జ్ఞాపకార్థం తయారయ్యేది ఒక శివ బాబాది. ఇలాంటి సర్వము కార్యం ఏదైతే చేస్తున్నారో బాబా అతని జయంతి జరుపుకుంటాం మనం శివరాత్రి అనేది. జిస్కో బనాతే ఉనికి కితనీ మహిమా హై. బాబా చెప్తున్నారు ఎవరినైతే తయారు చేస్తున్నారో బాబా వచ్చి ఇంతమందిని, అందుకే అతని మహిమ ఎంత ఉంది. బాకీ సమయం జో భీ మనుష్య మాత్రమే సబ్ పతిత భ్రష్టాచారి. ఎవరిని తయారు చేస్తున్నారో వారిది కూడా ఎంత మహిమ జరుగుతుంది. బ్రహ్మ బాబాది చూడండి ఎంత మహిమ ఉంది. శివుడిని కూడా మరచినంత నారాయణ మహిమ ఉంది చూడండి. ఈ సమయంలో మానవ మాతృలందరూ పతితులుగా భ్రష్టాచారిగా అయి ఉన్నారు. సతీయుగ మీతే శ్రేష్టాచారి పారిస్థాని కితన రాత్ దిన్ కా ఫరక్. సతీగల శ్రేష్టాచారిగా ఉండేవారు అందరూ, పారిస్థానిగా అంటే స్వర్గవాసిగా ఉండేవారు. ఎంత రాత్రి పగలుకు తేడా ఉంది అప్పుడు ఉన్న స్థితికి ఇప్పుడున్న స్థితికి. అభి హమ్ శివ్ బాబా సే వర్షా లే రహే హై, అబ్ హమ్కో క్యా మనానా హై. మనానా హోతా హై భక్తి మార్గమే. ఇప్పుడు మనం శివ్ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం. బాబా నుండి వారసత్వం తీసుకునే యోగ్యులుగా తయారైపోవడం అనేది మనకు ముఖ్యం. మనం ఇంకా పండగలు ఏం చేస్తాం, భక్తి మార్గంలో అవన్నీ చేసుకుంటారంటున్నారు బాబా, మూఢంగా ఆచరించి. इस समय श्रीमत पर तुमको खूब पुरुषार्थ करना है, सर्विस करनी. మనం ఏం చేయాలి, బాబా ఉన్న సమయంలోనే తొందరగా యోగం చేసి వారసత్వం తీసుకోవాలి. శ్రీమతం మీద నడిచే పురుషార్థం బాగా చేయండి, సర్వీస్ చేయండి. ఏ ప్రదర్శని పర్ సమझाने की रसम बड़ी अच्छी निकली. సర్వీస్లో కూడా ప్రదర్శని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం మంచి బాగుంది కదా ఈ సిస్టమ్ అంటున్నారు బాబా. ఈశ్వరీయ సర్వీస్ పర్ బచ్చం కో పూరా ధ్యాన్ దేనా. ఈశ్వరీయ సేవలో పిల్లలు పూర్తి గమనిక పెట్టాలి. जो ईश्वरीय खजाने से पलते हैं उनको तो पूरी सर्विस करनी. जो जल्दी जल्दी मनुष्यों का कल्याण हो जाए. ఎవరైతే ఈశ్వరీయ ఖజానాతో పాలన పొందుతున్నారో మీరందరూ రోజు జ్ఞాన ఖజానా తీసుకుని వాళ్ళైతే పూర్తి సర్వీస్ చేయాలి. ఎందుకంటే తొందరగా మనుషుల యొక్క కళ్యాణం జరిగిపోవాలి అన్నారు బాబా. అందుకని మీకు తెలిసిన మంచి విషయాలు అందరికీ తెలియచేస్తూ తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా. కళ్యాణం అందరి కళ్యాణం తొందరగా కంప్లీట్ అయ్యేలా మీరు ఈ ఖజానాను పంచిపెడుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. फर्स्ट पॉइंट धारणा కోసం मुख्य सारम. चढ़ती कला में जाने के लिए कदम कदम శ్రీమత్ पर चलना है. ఎక్కే కళల్లో వెళ్ళటం కోసం అడుగు అడుగులో శ్రీమతం పైన నడవాలి. बाप को यथार्थ पहचान कर देही अभिमानी बन पूरा रिकॉर्ड रखना है. బాబాను యథార్థంగా గుర్తించి ఆత్మ అభిమానిగా తయారై పూర్తి రికార్డ్ బాబా మీద ఉంచుకోవాలి. బాబా మీద రికార్డ్ ఎప్పుడు కలుగుతుంది, యథార్థంగా బాబాను గుర్తుపట్టినప్పుడు, ఎక్యురేట్గా బాబాను అర్థం చేసుకున్నప్పుడు రికార్డ్ అనేది ఉంటుంది. అలాగే ఆత్మాభిమాని స్థితి పెంచుకుంటూ ఉంటే మనలో బాబా మీద రికార్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కే కళలో వెళ్ళటం కోసం అడుగడుగు శ్రీమతంపై నడవాలి. బాబాను యథార్థంగా గుర్తిస్తూ
ఆత్మాభిమానిగా తయారవుతూ పూర్తి రికార్డ్ ఉంచుకోవాలి బాబా పైన. सेकंड पॉइंट, ईश्वरीय सर्विस पर पूरा पूरा ध्यान देना है. याद से बुद्धि को स्वच्छ और विशाल बनाना है. ఈశ్వరీయ సేవ పైన పూర్తి పూర్తి గమనిక పెట్టుకోవాలి. బాబా స్మృతి ద్వారా బుద్ధిని స్వచ్ఛంగా మరియు విశాలంగా తయారు చేసుకోవాలి. वरदान, नॉलेज की लाइट और माइट द्वारा सोल कॉन्शियस रहने वाले स्मृति स्वरूप भव. జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ద్వారా ఆత్మ అభిమానిగా ఉండేటటువంటి స్మృతి స్వరూపముగా కండి. नॉलेज की लाइट और माइट द्वारा सोल कॉन्शियस रहने वाले स्मृति स्वरूप भव. జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ద్వారా ఆత్మ అభిమానిగా ఉండేటటువంటి స్మృతి స్వరూపంగా కండి. ఆప్కా అనాది రూప్ నిరాకార్ జ్యోతి స్వరూప ఆత్మ. మీ యొక్క అనాది రూపము అంటే నిరాకార జ్యోతి స్వరూప ఆత్మ రూపం. और ఆది స్వరూపే దేవాత్మ. మరియు ఆది స్వరూపం అంటే దేవత ఆత్మ, देवता रूपंలో ఉన్న रूपम. दोनों स्वरूप सदा स्मृति में तब रहेंगे जब नॉलेज की लाइट माइट के आधार से सोल कॉन्शियस स्थिति में रहने का अभ्यास होगा. రెండు స్వరూపాలు సదా స్మృతిలో ఎప్పుడు ఉంటాయంటే ఎప్పుడైతే జ్ఞానం యొక్క లైట్ మైట్ ఆధారంతో ఆత్మాభిమాని స్థితిలో ఉండే అభ్యాసం మనకు జరుగుతూ ఉంటుందో. జ్ఞానం యొక్క లైట్ మైట్ గుర్తుంచుకోండి. జ్ఞానం యొక్క లైట్ మైట్ పెరుగుతూ ఉంటే, అవగాహన అనేది మనం పెంచుకుంటూ ఉంటే, ఆ శక్తి అనేది నిండుతూ ఉంటే మనలో జ్ఞానం యొక్క లైట్ మైట్ సోల్ కాన్షియస్ కాగలం. జ్ఞానం యొక్క నశ పెరుగుతూ ఉంటే సోల్ కాన్షియస్ కాగలం. ఆత్మ అభిమాని ఆత్మాభిమాని స్థితి ఎంత పెరుగుతుందో అంత అనాది స్వరూపం. నాలెడ్జ్ యొక్క లైట్మెంట్తో ఆత్మాభిమాని స్థితి పెరుగుతూ ఉంటే అనాది స్వరూపం యొక్క నశ, బిందు స్వరూపం, ఆది స్వరూపం, దేవతాత్మనని నశ ఇవి మనలో కనిపిస్తూ ఉంటాయి. బ్రాహ్మణ్ బన్నా అర్థాత్ నాలెడ్జ్కి లైట్ మైట్కి స్మృతి స్వరూప్ బన్న. బ్రాహ్మణులుగా తయారవడం అంటే జ్ఞానం యొక్క లైట్ మైట్ యొక్క స్మృతి స్వరూపంగా తయారవ్వడం. जो स्मृति स्वरूप है वो स्वयं भी संतुष्ट रहते और दूसरों को भी संतुष्ट करते. ఎవరైతే స్మృతి స్వరూపంగా ఉంటారో వారు స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, మరి ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. स्लोगन, साधारणता में महानता का अनुभव करना ही महान आत्मा बनना है. సాధారణతలో మహానతను అనుభవం చేయడమే మహానాత్మగా తయారవడం. సాధారణతలో మహానతను అనుభవం చేయడమే మహానాత్మగా తయారవడం. సాధారణత అంటే అందరిలాగానే మనం లేస్తాము, కూర్చుంటాము, పడుకుంటాము, అందరిలాగానే పని చేసుకుంటాము, ఉద్యోగాలు చేస్తాము, వ్యవహారం సాధారణం కదా. సాధారణ కర్మల్లో ఉంటూ కూడా మహానత అంటే గొప్పతనం, గొప్ప స్థితి, గొప్ప గుణాలు, గొప్ప ఆలోచనలు ఇవన్నీ మనలో ఉండాలన్నమాట. అప్పుడు మహానత అనేది మన స్థితిలో తయారవుతుంది. స్థితి అంటే ఏంటి? మన ఆలోచనలు, మన మాటలు, మన దృష్టి కోణం, ఆలోచించే పద్ధతి అన్నింటినీ పాజిటివ్ రీతిలో తీసుకొని అలా దాంతో స్థితి తయారవుతుంది కదా. స్థితి అంటే ఏంటి? ఇవన్నీ కూడింది స్థితి. ఆ స్థితి మహాన్గా ఉండాలి కదా. సాధారణతలో ఉంటూ మహానత యొక్క అనుభవం చేసుకోవడమే మహానాత్మగా తయారవ్వడం. అచ్చా, బాబా ఈరోజు చాలా వివరంగా చాలా మంచి మంచి విషయాలు మనకు చెప్తూ వచ్చారు కదా. ఈశ్వరీయ ఖజానా రోజు మీకు ఇస్తున్నారు, జ్ఞాన ఖజానా. దీంతో పాలన పొందుతున్నారు కదా. మీ కర్తవ్యం, మీరు పొందింది ఈ ఖజానా పంచిపెట్టండి, అందరు కళ్యాణం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. అలాగే మాయా గ్రహాచారము పట్టి ఎలాంటి అద్భుతమైన ఆట ఆడుతుంటారు పిల్లలు అడుగుతున్నారు బాబా. దానికి ఏం చెప్తున్నారు బాబా? గ్రహాచారం
తల మీద కూర్చున్నప్పుడు ఇంత ఉన్నతోన్నతమైన తండ్రి టీచర్ సద్గురైన శివబాబాను మర్చిపోతూ ఉంటారంట. ఇన్ని సంవత్సరాలు మంచి నిశ్చయబుద్ధిగా నడిచిన పిల్లలు కూడా ఆశ్చర్యంగా విని ఎంతోమంది జ్ఞానం చెప్పి కోర్సులు చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు ఎందుకో నమ్మకం కుదరటం లేదు అని కూడా అంటారంట. ఈరోజు మమ్మ బాబా అని ఆ ప్రేమలో తప్పించి తర్వాత ఏమైపోతుందో తెలియదు. వాళ్ళకే తెలియట్లేదు ఇది మాయగ్రహచారం నా మీద కూర్చుంటుందని. అయితే బాబా చెప్తున్నారు మళ్ళీ తర్వాత గ్రహచారం దిగిపోద్ది కదా, మళ్ళీ వస్తారంట. గ్రహచారము వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవటం అనేది కూడా ఎలాగైతే గ్రహచారం కూర్చుంటే అనారోగ్యాలు వస్తాయి, గ్రహచారం కూర్చుంటే ధనము ఆర్థిక పరిస్థితులు వస్తాయి, గ్రహచారం కూర్చుంటే సంబంధాలు చెడిపోతుంటాయి, గ్రహచారం కూర్చుంటే మనకి నెగిటివ్ ఎనర్జీలు మన మీద పడుతుంటాయి, గ్రహచారం కూర్చుంటే ఈ రకరకాల గ్రహచారాల వలన అంటే గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావంతో ఇది జరుగుతుంది అంటూ ఉంటారు కదా. భౌతికంగా శారీరకంగా మనుషులు లెక్క వేసుకునేది అది. అలాగే ఆత్మిక రూపంలో ఈ పంచవికారాల యొక్క గ్రహచారం మన మీద పడుతూ ఉంటే ఏమవుతుంది, మాయ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ గ్రహచారం మన బుద్ధి మీద పడినప్పుడు ఏమవుతుంది, ఇలాగా లోపల ఈ ఆధ్యాత్మిక మార్గంలో అనారోగ్యంతో నడవడం, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇలా మన స్టేజెస్లో డిఫరెన్స్ రావడం, ఆ తేడాలు వచ్చినప్పుడు కూడా మన స్థితిని మనం కొంచెం నిలదొక్కుని నిలబడగలిగితే తర్వాత మళ్ళీ బాబా చేయి వదిలేమనే పని రాదు అప్పుడు. కానీ ఆ గ్రహచారంలో మనం దానికి మనం స్థానం ఇచ్చేసి నిలదొక్కుకోకుండా ఆ గ్రహచారానికే ఎక్కువ మన వెయిట్ ఇచ్చి మన బలాన్ని తగ్గించుకుని నడిస్తే ఏమవుతుంది, బాబా చేయి వదిలేసి వెళ్ళిపోతాం. అలాంటి వాళ్ళకు కూడా బాబా ఏం చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళ గ్రహచారం దిగిపోతే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో నేను తప్పు చేశాను, బాబా దగ్గరికి వెళ్ళిపోవాలని మళ్ళీ ఈ మార్గానికి వచ్చేస్తారు. వినాశనం కూడా ఎదురుగా ఉంటుంది కదా, తప్పదు, శరణాగతి తీసుకోవాల్సింది అంటున్నారు బాబా. ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇంకొకటి బాబా ఈరోజు మురళిలో తీసుకున్న ముఖ్యమైన పాయింట్ అవతరణ అనే పదం ఒక శివ్ బాబాకి వర్తిస్తుంది. ఎందుకంటే స్థూలమైన కానీ సూక్ష్మమైన కానీ శరీరము శివ్ బాబాకు లేదు. తన ఓన్ శరీరము తనకి ఒక్క జన్మ కూడా ఎక్కడ తీసుకోవట్లేదు బాబా. మనమైతే నా శరీరము అంటాం, కానీ బాబా బ్రహ్మ బాబాలో వచ్చిన నా శరీరము అని అనడానికి అధికారం లేదు. నేను లోన్గా తీసుకున్న శరీరం, ఆధారం తీసుకున్న శరీరము అని చెప్తారు బాబా. అందుకే అతనిది అవతరణ. అవతరణ అనే పదం చాలా గొప్పది అని చెప్తున్నారు బాబా. ధర్మపితలు కూడా భలే పరకాయ ప్రవేశం చేసి వస్తారు మొదటిసారి, రెండోసారి నుండి మళ్ళీ వాళ్ళ ఓన్ శరీరం వాళ్ళకి తయారవుతుంది. తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మలు తీసుకుంటారు రెండోసారి నుండి. అందుకే వాళ్ళకు కూడా అవతరణ అనే పదం ఇవ్వలేము. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా తమ సొంత సూక్ష్మ శరీరాలైనా ఉన్నాయి, అందుకు వారికి కూడా అవతరణ అని చెప్పలేము అని చెప్తున్నారు బాబా ఈరోజు మురళిలో. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, అయితే ఈ గ్రహచారం కూర్చోటానికి మనం కింద పడిపోవడానికి గల కారణాలు ఏమవుతున్నాయంటే శ్రీమత యొక్క విలువ తెలుసుకొని నడవకపోవడం. అడుగడుగులో శ్రీమత మీద నడిస్తే మాత్రం వాళ్ళకి ఎప్పుడు కూడా కిందకి దిగే స్టేజ్ రాదు, పైకి వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. గ్రహచారాలు ఎదురైనా ఓవర్కమ్ చేసుకొని వెళ్ళిపోతారు. అందుకు శ్రీమతానికి విలువ ఇవ్వాలి. అప్పుడప్పుడు శ్రీమతం, అప్పుడప్పుడు అశ్రీమతం, అప్పుడప్పుడు మన నచ్చినది మనం కలిపేసి నడవకూడదు. ఇంకా బాబాని యథార్థంగా గుర్తుపట్టి నడవాలి మనం. బాబా అంటే ఎవరు, ఎంత గొప్పవారు, ఎంత శక్తి. ఆత్మ అభిమాని పూర్తి రికార్డ్ ఇచ్చి నడవాలి బాబా పైన. ఈశ్వరీయ సేవ పైన పూర్తి గమనిక పెట్టండి, ఎందుకంటే తొందరగా కళ్యాణం చేసే కార్యం కంప్లీట్ చేయాలి మీరు అంటున్నారు బాబా.
బాబా స్మృతి చేస్తూ బుద్ధిని స్వచ్ఛంగా విశాలంగా తయారు చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా ఈరోజు. ఇంకా వరదానం ద్వారా బాబా ఏం చెప్తున్నారు, జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా ఆత్మ అభిమానిగా ఉండే స్మృతి స్వరూపంగా కండి. ఎందుకంటే ఎంత జ్ఞానం యొక్క లైట్ మైట్ ఈ నష మనలో పెంచుకుంటూ ఉంటాం. జ్ఞానం యొక్క లైట్ అంటే ఏంటి, తెలుసుకోవటం. మైట్ అంటే ఏంటి, అది నషాలో స్వరూపంలోకి, ఆ నషాలోకి తెచ్చుకుని ఆ నషాలోనే ఎప్పుడు ఉండడం, అది మైట్ అవుతుంది, మనకి శక్తి అవుతుంది. జ్ఞానం అనేది ఒక శక్తిగా కూడా తయారవ్వాలి మనలో, కేవలం పాయింట్ రూపంలో బుద్ధిలో ఉండడమే కాకుండా. ఈ రెండు మనం అప్లై చేసినప్పుడు ఈ నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ మనలో పెంచుకొని నడుస్తుంటే సోల్ కాన్షియస్నెస్ తయారవుతుంది. ఆత్మాభిమాని స్థితి వైపు మన గమనిక పెరుగుతుంది. ఈ రెండు మనకి ఉంటూ ఉంటే ఏమవుతుందంటే అనాది స్వరూపం, ఆది స్వరూపం, ఈ రెండు కూడా మనకు స్మృతిలో ఉంటాయి. అనాశాలో ఉంటాం, స్వయం కూడా సంతుష్టంగా ఉంటాం, ఇతరులు కూడా సంతుష్టపరచగలం. స్లోగన్లో ఏం చెప్తున్నారు బాబా, సాధారణ కర్మల్లోనే మీరు ఉంటూ కూడా లోపల నుండి మీ స్థితి మహాన్గా అనుభవం చేసుకోవడమే మహానాత్మగా తయారవ్వడం. నేను మహానాత్మ. స్వమానం తీసుకోవాలి, స్వమానం ప్రాక్టీస్ చేయాలి, కాదని లేదు. స్వమానం, నేను మహానాత్మను, నేను మాస్టర్ సర్వశక్తివంతుడు, ఏదో ఒక స్వమానం తీసుకున్న స్వమానం యొక్క నశలో ఉండండి. కానీ ఆ స్వమానానికి తగ్గినట్టు మన ఆలోచనలు, మన దృష్టి, మన మాట, కర్మ అన్నీ కూడా వాటి మీద మనం గమనిక పెట్టి తయారు చేసుకోవడం. వాటిని ఇలా కాదు, ఇలా ఉండాలి నా ఆలోచన, ఇలా కాదు నా మాట, ఇలా ఉండాలి, ఇలా కాదు నా చూపు, ఇలా ఉండాలి, వాటిని తయారు చేసుకుంటే అది స్థితి అంటారు, స్థితి తయారవడం. కాబట్టి నేను మహానాత్మ అనుకోవడమే కాకుండా ఆ స్థితి కూడా మహాన్గా మనం మెయింటైన్ చేస్తే, సాధారణతలో ఉంటూ మహానత యొక్క అనుభవం చేసుకుంటూ ఉంటే మహానాత్మగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. एहसान ये तुम्हारा, बाबा कभी ना भूलेंगे एहसान ये तुम्हारा। कुर्बा है कुर्बा दिलो जा हमारा, बाबा कभी ना भूलेंगे एहसान ये तुम्हारा। तेरे ज्ञान का पारस पाकर मन कंचन सा चमका। तेरे ज्ञान का पारस पाकर मन कंचन सा चमका। पीकर तेरे प्यार का रस जीवन पावन